సంగారెడ్డి జిల్లా దౌలతాబాద్ గ్రామంలోని శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఆలయంలో 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ మదనానంద సరస్వతి పీఠాధిపతులైన మాధవానంద సరస్వతి చేతుల ప్రతిష్ఠత గావించుకొని 13 సంవత్సరాలు అవుతుందని పూజారి మాణిక్యం శర్మ తెలిపారు. సుప్రభాత సేవతో ప్రారంభమైన ఏకముఖ రుద్రాభిషేకం సర్వతోపాత్రక మంటపంతో పాటుగా స్వామివారికి రుద్రాహన విశేషణాలు చేసినట్లు ఆయన తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారని మాణిక్యం శర్మ తెలియజేశారు. దేవాలయ వార్షికోత్సవం త్రయోదశ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి శ్రీ 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 మదనానంద పీఠాధీశ్వరులైనటువంటి మాధవానంద సరస్వతి స్వామివారి యొక్క కర కమలముల చేత ఇట్టి ప్రతిష్టను గావించుకొని నేటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకునేటటువంటి యొక్క శుభతరుణం. మరి మహోత్కృష్టమైనటువంటి యొక్క కార్యక్రమం ఈ రోజున స్వామివారికి సుప్రభాత సేవతో ఆరంభమయ్యి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం మరియు వీరభద్ర స్వామి కూడా కొలువై ఉన్నటువంటి యొక్క దేవాలయం కనుక అగ్నిగుండాల కార్యక్రమం, మండపారాధన, గణపతి పూజ, పుణ్యాహవాచనము మరియు వాస్తు, నవగ్రహ, దిక్పాలక, పంచలోక పాలకులు, సర్వతోభద్ర మంటపముతో పాటుగా ఇక్కడ విశేషంగా స్వామివారికి రుద్రహవనాలు కూడా గావించడం జరిగింది. భక్త మహాశైలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు అంతేకాకుండా అన్నదాన ప్రసాద వితరణ కూడా గావించబడింది. బండ్ల ఊరేగింపు కార్యక్రమం కూడా జరపబడుతోంది. కాబట్టి రేపటి రోజున స్వామివారికి ఆ దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవము మరియు రథోత్సవం కూడా ఉంది కనుక మరి పరమహంస పరివ్రాజకాచార్య వర్యులైనటువంటి శ్రీ 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 మదనానంద పీఠాధీశ్వరులైనటువంటి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామివారు కూడా విచ్చేస్తూ ఉన్నారు కనుక భక్త మహాశయులందరూ కూడా ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో భాగస్వాములై ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణమైనటువంటి